బులెటిన్ లో స్పీడ్ న్యూస్ చూద్దాం. ప్రకాశం జిల్లా కొండపిలో వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వైసీపీలో సమన్వయం లోపించిందని రాష్ట్ర అధికార ప్రతినిధి బొట్ల రామారావు అన్నారు. మంత్రి స్వామిపై పలు ఆరోపణలు చేసిన ఆయన ఇప్పటికైనా పార్టీ కార్యకర్తలను కలుపుకొని పోతే కొండపిలో విజయం వైసీపీదే అన్నారు. తిరుమల తిరుపతి కల్తీ లడ్డూ వ్యవహారంపై రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు వైసీపీ నాయకులు కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని పోలవరం ఎమ్మెల్యే చిరు బాలరాజు ఆరోపించారు. బరింకలపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం జగన్ వ్యవహారంపై ఎమ్మెల్యే బాలరాజు మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా నందికామలో ఆకతాయిలు హల్చల్ చేశారు. బైపాస్ రోడ్డు ఎన్ఎస్వి కాల్వ సమీపంలో ఒంటరిగా ఉన్న వారిపై దాడి చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. కీసర గ్రామానికి చెందిన ఒక వ్యక్తిపై పిడిగుద్దులు గుద్దుతూ అతని వద్ద నుంచి ఫోన్ పే ద్వారా డబ్బులు వసూలు చేశారని బాధితుడు ఫిర్యాదు చేశాడు. కృష్ణా జిల్లా యాకమూరులో దారుణ ఘటన జరిగింది. అర్ధరాత్రి పశువుల చెవిడికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ ప్రమాదంలో 8 గొర్రెలు 4 గేదెలు సజీవ దహనమయ్యాయి. సుమారు 10 లక్షల రూపాయలు ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్ దాసరం బస్తీలోని 4 ఎకరాల వివాదాస్పద స్థలంలో బిల్డర్ నిర్మాణానికి ప్రయత్నం చేయడంతో బస్తీకి వెళ్లేందుకు దారి లేకుండా చేస్తున్నారని ప్రజలు తిరగబడ్డారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో బస్తీ వాసులపై పాత బస్తీకి చెందిన బౌన్సర్లు రాళ్లతో దాడి చేశారు. క్యాన్సర్ లక్షణాలను ముందుగా ఎలా గుర్తించాలో ప్రజలు అవగాహన కల్పించాలని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ త్రినాథ్ నరకులాత్ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా రెనోవా హాస్పిటల్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద ఇసుక లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 14 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని పత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం అందిస్తున్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో వాకథాన్ నిర్వహించారు. క్యాన్సర్ ను తొలి దశలో గుర్తిస్తే 100% కోలుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా క్యాన్సర్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఇది ఆందోళనకర విషయమని అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుగువారం సందర్భంగా చెర్ల నుంచి మేడారంకు బొలెరో వాహనంలో సుమారు 20 మందికి పైగా భక్తులు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 మహిళలు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నెయ్యి కల్తీ అంశంపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.